ఒక అడవిలో 3 చెట్లు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. వాటి లక్ష్యాల గురించి మాట్లాడుతున్నాయి. మొదటి చెట్టు ఇళ్లలో కుర్చీలు తదితర సామాన్లుగా మారి 10 కాలాల పాటు సేవలు అందించాలన్నది మొదటి చెట్టు యొక్క ఆశగా చెప్పింది. రెండో చెట్టు పడవగా మారి తయారై అలా సముద్రం మీద విహరిస్తూ ఉంటే చాలా ఆనందించాలని ఉంది అని తన కోరికను చెప్పింది. ఇక మూడో చెట్టు మాత్రం చెట్టులాగానే కలకాలం ఉండిపోవాలని, ప్రశంసలు అందుకోవాలని అనుకున్నది. ఒకసారి తుఫాను వచ్చింది. 2 చెట్లు నేలకూలిపోయినాయి. మూడో చెట్టు అలాగే నిలబడి ఉంది. అటుగా వచ్చిన గుడ్లగూబ, మీరు మీ జీవితాల గురించి ఏమి నేర్చుకున్నారు అని చెట్లను అడిగింది. కూలిపోయిన 2 చెట్లు ఎంత ప్రయత్నించినా తుఫానును ఎదుర్కోలేకపోయామని చెప్పి తమ సంకల్పం నెరవేరనందుకు బాధపడ్డాయి. మూడో చెట్టు మాత్రం గాలి ఎటువైపు వీస్తే అటువైపు తల వంచి ఊగుతూ దాంతో గాలి నన్నేమీ చేయలేకపోయింది. తుఫానుని తట్టుకొని నిలబడిన చెట్టుగా నేను కోరుకున్న ప్రశంసలు నాకు దక్కాయి అని చెప్పింది. సానుకూల ధోరణి అలవర్చుకొని పరిస్థితులను తగ్గట్టు ఒదిగి ఉండటం ఎలాగో ప్రకృతి మనకెన్నో పాఠాలు నేర్పిస్తుంది. తుఫాను వస్తుందేమోనని భయపడుతూ దానికోసం నిరీక్షిస్తూ గడపటం జీవితం కాదు. వర్షంలో తడుస్తూ ఎలా ఆనందించాలో నేర్చుకోవటమే జీవితం అంటాడు ఒక ఆంగ్ల కవి. జీవితం ఒకే ఒక్కసారి లభించే వరం. అద్భుతంగా అత్యుత్తమంగా జీవించినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. ఏ క్రమశిక్షణ నీతి నియమాలు లేకుండా ఆకాశంలో పక్షిలా బ్రతికేయాలన్నది కొందరు ఆవేశపరులు అంటారు. అది సరైంది కాదు. ఎంత నిగ్రహంతో సంయమనంతో బ్రతికితే అంత ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. పడిపోకుండా బ్రతకటం గొప్ప కాదు, పడిపోయినా కూడా లేచి నిలదొక్కుని ఉండటం అత్యంత విలువైన విషయం. బ్రతకటమే లక్ష్యం అయినప్పుడు ఎలా బ్రతికితే ఏంటి అని అనిపిస్తోంది చాలామందికి. అందుకే నీతి నియమాలను పక్కకు తోసేస్తుంటారు, చివరికి చిక్కుల్లో పడుతుంటారు. సంఘంలో బ్రతుకుతున్నప్పుడు చట్టానికి న్యాయానికి లోబడి బ్రతకాలి, లేకపోతే మనిషికి జంతువుకి తేడా ఉండదు కదా. ఇలాంటి విషయాలన్నీ ఎన్నిసార్లు చెప్తూనే అనిపిస్తుంది. కానీ 1000 సార్లు చెప్పినా 1001సారి కూడా చెప్పాల్సిందనేవారు అబ్దుల్ కలాం గారు. మంచి మనిషిగా తయారవడానికి ఎన్నిసార్లు చెప్పుకుంటేనేమిటి. చిత్రకారుడికి జీవితం ఒక చక్కటి అందమైన రంగుల చిత్రం, సాహిత్యకారుడికి గొప్ప కావ్యం, సంగీతకారుడికి శ్రావ్యమైన సంగీతం. అందమైన కలలు కందాం, ఆ కలలను నిజం చేసుకుని జీవితాన్ని ఆస్వాదిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.